తెలంగాణ హీరో కేసీఆర్ ఎందుకో ఆయన్ను మళ్ళీ సీఎం చేయాలి. అదే మనం ఇచ్చే గిఫ్ట్. మాకు ఆయన ఇచ్చిన గిఫ్టులు చాలు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఆయనే కావాలంటున్నారు. అందుకే ఆయన ఏ మూలకు లేకుండా ఫామ్ హౌస్లో ఉన్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఘనంగా జన్మదిన వేడుకలు. అందరూ ఫామ్ హౌస్కే తోపబట్టారు నిన్న. ఇక సార్ బయటకు వచ్చినట్టు లేడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికే వేయలు. ఏ గమ్మతున్నాయి సోషల్ మీడియాలో. మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ నిన్న సాధారణ జనాన్ని చాలా సాధారణంగా కలుస్తుంటే ముచ్చటేసింది. ఇట్లా ప్రజల్ని కలవనందుకే కదా ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిర్రు. ఇవాళ కేసీఆర్ను జనం ఎందుకు కోరుకుంటున్నారు అని ఎట్లా మాట్లాడినావు కేటీఆర్? ప్రజలను రెగ్యులర్గా కలిసినందుక, ప్రజల సమస్యలు విన్నందుక, ప్రజల సమస్యలను పరిష్కారం చేసినందుక, లేదంటే ప్రజలకే పెద్ద సమస్యగా మారినందుక? ఎందుకు సీఎం చేయాలి మళ్ళా? తెలంగాణ హీరో కేసీఆర్ ఎవ్వరు కూడా వాళ్ళ నాయనని ఎవ్వరు తక్కువ చేసి మాట్లాడరు. ఏ కొడుకు కూడా. మీరు కూడా అదే పద్ధతిలో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలకు కలవనందుకే కదా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకే, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకే కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసిరనే ముచ్చట తెలంగాణ జనం ఇంకా మర్చిపోలే. కేసీఆర్ వ్యక్తి కాదు, భావోద్వేగం హరీష్ రావు.